ఈసారి గోమాత కళ్యాణంలో ఒక ప్రమాణం ఏం చెప్పి ఒక పాలబాసలు చేపిస్తా అయ్యవార్లతో. తమలపాకులు 9 తమలపాకుల మీద పాలబాసలు చేపిస్తా. అది గోవధువులకు పాణిగ్రహణార్థంలో చేయిస్తారు అనుకోండి, నేను సపరేట్గా చేయిస్తా. ఈసారి ఏం ప్రత్యక్ష సాక్ష్యం తీసుకుంటానంటే ఏ దేశం కూడా ఏ దేశం మీద దాడులు చేసుకోవద్దు, బాంబులు వేసుకోవద్దు, ఏమున్నా కాంప్రమైజ్ కావాలి. ఏమున్నా ఇక మాటలతోనే యుద్ధాలు ఆగిపోయేటట్టు చేస్తారు. ఈసారి కొంతమంది బెదిరిస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది, తప్పకుండా యుద్ధం జరుగుతుందని అంటున్నారు సోషల్ మీడియాలో. అవును, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది. అవును, ఇక మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, ఇక అన్నీ ఇక ఇప్పుడు లాక్డౌన్ పెడతారు, మళ్ళీ తిండి కూడా దొరకదు అంటని మాట్లాడుతున్నారు ఆడ ఈడ. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఛానల్ ఒకటి అమెరికాలో ఉంది. ఆ ఛానల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 3వ ప్రపంచ యుద్ధం జరగవచ్చు అని. మొన్ననే మా దృష్టికి వచ్చింది. నేనేమంటా అంటే అది ఏమన్నా కానీ ఏమన్నా పాడు కానీ మనసు పూర్తిగా ఆ 3వ ప్రపంచ యుద్ధం జరగవద్దు అని మొదటి వ్యక్తి నేనే కోరుకుంటాను. ఏమొస్తుంది ఆ బాంబులు వేసుకుంటే అందరం చేస్తాం, తల్లులను పిల్లలు ఎడవాసుకుంటాం, ఏడుస్తాం. అవును, కష్టపడి కట్టుకున్న భవనాలు బంగ్లాలన్నీ కూలిపోతాయి. అవును, ఏమొస్తుంది దానివల్ల? ఏం రా. అందుకే ఏ దేశం మీద దాడి చెయ్యొద్దు, ఈ యుద్ధాలు ఆగిపోవాలి. ఎంత కష్టం వచ్చినా ఎంత విపత్తు వచ్చినా సామరస్యంగా కలిసి చర్చించుకొని పరిష్కారం చేసుకున్నాలని చెప్పి ఈసారి గోమాత కళ్యాణంలో ప్రతిజ్ఞ తీసుకుంటాం అనుకున్నాం. ఇక ఈసారి అయితే ఆ కార్యక్రమం ముంగలేసుకుంటారు.